అందరికి నమస్కారం. పాపం గూడు జగన్ రెడ్డికి తత్వం బోధపడినట్టుంది. సీఎం సీటు పోతుందని చెప్పి అర్థమైనట్టుంది. లేకుంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి అమ్మ చెల్లి గుర్తుకొచ్చినారు, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు. ఈ రోజు మళ్ళీ నటన మొదలు పెట్టేస్తున్నాడు. కాలం కలిసి రాకపోతే కర్రపామే కాటేస్తుందని చెప్పి ఒక సామెత ఉంది, మన పెద్దలు చెప్పేవాళ్ళు. అట్లా ఈరోజు చెల్లెలు వచ్చి అటాక్ చేస్తుందని భయంతో ఈరోజు సైకో రెడ్డి, నేను సింహం, నేను సింగిల్ గా వస్తా, నాకు దమ్ముంది, ఎలక్షన్లో ఎవరి మద్దతు తీసుకోనని చెప్పి ప్రకటనలు పలికి ఈరోజు చెల్లెల దగ్గరికి రాయబారానికి పంపడానికి రెడీ అయిపోయినావు. అట్లా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయినావు అంటే ఏంటి అర్థం? హైదరాబాద్ మాదాపూర్లో అలాగే గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఆస్తుల్ని కూడా వదిలేసుకునే కిందకి రెడీ అయిపోయినావు జగన్ రెడ్డి. సొంత చెల్లెలు పక్క రాష్ట్రంలోకి పోయి ఆమె చాలా ఇబ్బందులు పడుతుంటే పోలీసు వాళ్ళు ఆమె మీద అటాక్ చేసి రోడ్డు పైన కూర్చోబెట్టిన రోజు పట్టించుకోలేని నువ్వు, అట్లే కష్టపడి పనిచేసి నా పార్టీ గుర్తించలేదు, పార్టీలో ఎటువంటి నాకు ప్రాముఖ్యత లేదు అని చెప్పి ఆమె సొంత కుంపటి పెట్టుకుని తెలంగాణలో ఆమె ఇబ్బందులు ఆమె పడుతుంటే ఏ రోజు కూడా కనీసం మాట వరుస కూడా సపోర్ట్ చేయని నువ్వు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లే పక్క రాష్ట్రంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి వైఎస్ఆర్టీపీ చెప్పినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ పట్టించుకొని నువ్వు ఈరోజు ఆంధ్రలోకి ఎంటర్ అవుతుంది, ఆంధ్ర ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తుంది అని చెప్పి అంటూనే భయం మొదలైపోయింది. ఎక్కడ నా సీటు పోతుంది అని చెప్పి భయపడి ఈరోజు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా నీ ప్రవర్తన ఉంది జగన్ రెడ్డి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని చెల్లెమ్మ ఈరోజు శర్మిలమ్మ గుర్తుకు వచ్చేసింది. ఈరోజు బావ చాలా మోసాలు చేస్తున్నాడు, మత ప్రచారాలు చేస్తున్నాడు, భూతందాలు చేస్తున్నాడు. కేవలం దానికోసమే నేను చెల్లెలను పక్కన పెట్టినానని చెప్పి మీ ఇంటర్నల్ పార్టీ మీటింగ్లోనే మీ ముఖ్య నేతలకే చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి అందరికి తెలుసు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నావు? ఏ ముఖం పెట్టుకుని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అయినావు? అంటే నీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ఏమైనా చేయడానికి దిగజారిపోయినావు. నీ ఫ్యామిలీ బాగుంటే చాలు, నువ్వు బాగుంటే చాలు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కల్పిస్తుంది. అమ్మ శర్మిలమ్మ గారు, మీరు ఉన్నంత వరకు మాకేం ప్రాబ్లం లేదు. సో కాకపోతే మీ అన్న ఎట్లా రకం అంటే అక్కడ ఉన్నంత వరకు ఆదినారాయణ, అక్కడ తీరినాక గుదినారాయణ అనే రకం. మీ అన్న జగన్ రెడ్డి కష్టాలు ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసినావు, పార్టీని కోసం పాదయాత్ర చేసినావు, పార్టీకి ఆడ నిలబెట్టడానికి నువ్వు చేయని ప్రయత్నం లేదు. కాకపోతే నువ్వు చేసిన ఫలితం లేకపోయింది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మీ అన్న నిన్ను పానకంలో పుడకలాగా పక్కన పడేసేసినాడు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం. లేకపోతే ఈరోజు నువ్వు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టినావు, 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నావు. ఏ రోజు కూడా మీ అన్నని దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ, నిన్ను పరామర్శించిన సందర్భాలు కానీ లేవనేది ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. ఈరోజు మీ ఆయన అవసరం, మీ అన్న అవసరం కోసం కాలబేరానికి పంపినాడు. ఆయన దూతలను నీ దగ్గరికి పంపించి ఏదో మళ్ళీ నీ దగ్గర తీసుకోవాలని ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది నిజంగా మీ అన్న మూర్ఖత్వానికి, మీ అన్న స్వార్థ ప్రయోజనాలకి, సెల్ఫిష్నెస్కి ఎగ్జాంపుల్. 4 సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న ఇబ్బందులు చూసినాడు, పక్క రాష్ట్రంలో నీ మీద జరుగుతున్న దాడులు చూసినాడు. కానీ ఏ రోజు కూడా కనీసం మాట వరుసకి కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇయని ఆయన ఈరోజు నేను మళ్ళీ కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. నువ్వు కష్టపడుతుంటే సొంత చెల్లెలు ఈరోజు మళ్ళీ నిన్ను చాలా ఉద్ధరించేస్తాను, నిన్ను చూసుకుంటా అంటే నమ్ముతావో నమ్మవో అనేది నీ ఇష్టం. ఒకసారి ఆలోచించుకో తల్లి. బాల్ నీ కోర్టులో ఉంది, నీ చేతిలో ఉంది. వికెట్లకి వేసి అవుట్ చేస్తావో లేకపోతే పాస్ చేసి మళ్ళీ మోసపోతావు అనేది నీ ఇష్టం. థ్యాంక్ యూ.